త్వరగా రా. వస్తున్నాను. ఏంటి ఇలా వచ్చావు? నేను నీ గుడిసెకి కూడా వెళ్ళాను. నిన్నెక్కడ వెతకాలి చెప్పు. నిన్న మన ఊరికి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. రాత్రి పని మీద అంబలపురికి వెళ్ళాను. తెల్లవారులోపు వచ్చేయమని యజమాని మరీ మరీ చెప్పాడు. నిన్ను చూడ్డానికి వద్దామనుకున్నా. నిన్నేం జరిగింది? ఏదో గొడవ జరిగిందంట. వేలాయుధ చేకవర్ వచ్చిన తర్వాత తనే అప్పుడు నిన్ను కాపాడాడంట కదా? నిజమే, పెద్ద గొడవ జరిగింది. సమయానికి వేలాయుధ జగవర్ రాకపోయి ఉంటే నేనిప్పుడు ఇలా ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. ఇదేంటి నీ చెంప మీద దెబ్బ? ఆ పడవేడు నంబి ఇచ్చిన సన్మానం. ఆ దుర్మార్గుడికి అసలు జాలనేదే లేదు. ఓ భగవంతుడా, నువ్వే కాపాడాలి. వేలాయుధ చేకవర్ మనకు దేవుళ్ళ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఇందులో ఏముంది? పాయసం. ఈ రోజు నా పుట్టినరోజు. నన్నే పాయసం తయారు చేయమన్నారు. ఆ సమయంలో నువ్వు నాకు గుర్తొచ్చావు. అందుకే నీకోసం ఇది తీసుకొచ్చాను. అప్పుడైతే నా మీద ప్రేమ ఉంది. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకలా? నీ చుట్టూ ఈ ఊరంతా తిరుగుతున్నా కూడా నీకు మాత్రం నా మీదే ప్రేమ ఉంది. మన పెద్దవాళ్లే మనల్ని ఒప్పుకున్నప్పుడు నువ్వు నాకు నచ్చకుండా ఎలా ఉంటావు? నేను ఈ రోజు నీ గుడిసెకి రాలేను. వల్లికోవిల్లో ఉండి తంబురాటి గారు పిలిచారు. అక్కడికి వస్తానని చెప్పాను. నేను వెళ్ళొస్తాను. త్వరగా పద. త్వరగా నడు. ఎవరు జానకి ఆవిడ? ఇరుక్కుపోయాం. సావిత్రికి చలిగా ఉందంట. ఒళ్ళంతా వణికిపోతుంది. ఏమైంది సావిత్రికి హఠాత్తుగా? అది బాగా జ్వరంగా ఉందనుకుంటా. ఒకటే వణికిపోతుంది. అలా ఉన్నప్పుడు బయటికి ఎందుకు వెళ్తున్నారు? చూడండి, అసలే ఊరంతా మసూచి పాకుతుంది. జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా అదే చెప్తున్నాను. పదక్క, లోపలికి పద. బయటికి వెళ్ళొద్దని ముందే చెప్పాను కదా. రా. అయ్యో, అయ్యగారికి కనపడితే ఏదైనా సమస్య వస్తుందేమోనని చాలా భయపడ్డాను. జానకి ఎంత తెలివైంది. ఆ విషయం నీకు కూడా తెలిసిందే కదా? అవును, చాలా. అయినా కూడా మావయ్య గారిని అలా చూసేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. ఏదో వెంటనే గుర్తొచ్చి నీకు జ్వరం అని చెప్పేశాను. ఇక్కడ దించండి. దిగండి మెల్లగా. ఉదయం గుళ్ళో కలిసినప్పుడు మన సావిత్రి గురించి అయ్యగారికి చెవిలో ఒక మాట వేశాను. సావిత్రి అక్క. ఎవరొచ్చారు? ఎవరో పెద్దవాళ్ళు వచ్చినట్టే అనిపిస్తుంది. ఎవరో ఒక పండు ముసలాడు వచ్చాడు. సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి. నన్ను పెళ్లి చేసుకోవడానికా? విషయానికి వస్తే అంబళపురం నుండి ఆలువా వరకు మన ఈశ్వర నంబూత్రి గారికి కొన్ని వేల ఎకరాల భూమి ఉందంటే రమ్మండి. ఎక్కడెక్కడ ఎంతంత భూమి ఉందంటే తక్కువ నేనే చెప్పలేను. సొంతదారుడైన ఆయన చెప్పలేరు. అలాంటిదేమీ జరగదు. మా సావిత్రమ్మ గారిని పెళ్లి చేసుకోవడానికి వీరుడే వస్తాడు. చూస్తూ ఉండండి. అది సరే, మీకెలాంటి వారిష్టం? ధనవంతుడా, మహాయోధుడా? మీ మనసులో ఎవరున్నారు? నాకు మన వేలాయుధ జగవర్ లాంటి ప్రియమైన పౌరుషం ఉన్న మహావీరుడు కావాలి. ఏంటి, దొరుకుతాడా? మీ అందానికి అలాంటి వాటే దొరుకుతాడు. అక్క, అమ్మ నీకెలా ఉందో చూడ్డానికనే వస్తుంది. అయ్యో సరే, మరి నేను బయలుదేరి. ఎలా వెళ్తావు? ఇప్పుడు వస్త్రం కూడా కప్పుకొని వెళ్ళలేవు. ఒక మార్గం ఉంది. ఇదిగో, దీన్ని తీసుకో. ఇది నీకోసమే నేను దాచించాను. ఇందులో ఏముంది? నీకు కావలసిన వస్త్రాలు, మాలలు, అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇందులో నీకోసం పట్టు రవిక, చీర, కమ్మలు, గాజులు అన్నీ పెట్టాను. అలా అయితే నేను వెళ్ళొకసారి వేసుకుంటాను. రాత్రిపూట మాత్రమే ఈ చీరను కట్టుకో. పగలు ఎవరైనా చూస్తే పెద్ద గొడవ అవుతుంది. త్వరగా రారా. అమ్మ వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.